పని మనిషిని కిందకి పిలిచి వంట చేయమని చెప్పు. పని మనిషా? ఏయ్ ఏయ్ పనమ్మాయి, ఒసే పనమ్మాయి, ఏం చేస్తున్నావే ఇట్టారా? లక్ష్మి గారు, మీరు పని మనిషి ఏంటండి? అదేంటి తాయారు, ఈ ఎదవలెళ్ళి ఎంతసేపు అయినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి? అసలు మీరిద్దరు ఎవరో? నేను కూడా మిమ్మల్ని ఎక్కడా చూసినట్లేదు. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. ఏంట్రా సన్నాసులు? శుభమా అంటూ పరీక్షకు వెళుతున్నావు, కాస్త మంచిగా తల దువ్వుకొని చావచ్చుగా. ఉండి నేను వెళ్ళి దువ్వెని తెస్తాను. ఒసే సిరి, మీ వేషాలు నా దగ్గర కాదురా, మీ ఇద్దరి గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదేంట్రా, మీ ఫ్రెండ్ అమ్మాయిలా కూర్చున్నాడు? ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నారంటే మీరేదో దాస్తున్నారా? చెప్పింది అర్థమైందిగా. నేను కార్ దిగి బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చేయి. డ్రైవర్, కార్ ఆపు. ఎవరు కావాలండి? ఓ, మీరా? రండి. సార్ మీరే అండి? కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి సార్, మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉందా? లేదు. ఇది మీ ఇల్లా? అవును సార్. అయితే భార్గవ్ అనే అబ్బాయి మీకేమవుతాడు? తను మా బాబే. ఓ, అయితే భార్గవ్ పేరెంట్స్ మీరు లక్ష్మి గారేనా? అవునండి. చెప్పండి, దేనికి మా బాబు గురించి అడిగారు? ఏం లేదండి, మీకు ఆదిశంకర్ గారు ఐడియా ఉన్నారు కదా? ఆదిశంకర్ గారంటే? అదే, మీ భార్గవ్ని తన స్వంత బిడ్డలా చూసుకుంటాడట కదా, అతనే. ఓ, ఆ ఆదిశంకర్ గారా? గుర్తొచ్చారు. తను మీకెలా తెలుసు? తను నాకు గాడ్ ఫాదర్.
తన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రస్తుతం అతను హెల్త్ బాగోలేక వాళ్ళు ఊరు వెళ్ళారు. అక్కడ ఊళ్ళో భార్గవ్ పేరునే కలవరిస్తున్నారట. అందుకే ఓ 2 రోజులు మీ భార్గవ్ని ఆదిశంకర్ గారి దగ్గరికి తీసుకువెళదామని వచ్చాను. మీ భార్గవ్ని చూస్తే ఆయన త్వరగా కోలుకుంటాడు. ప్లీజ్ ప్రసాద్ గారు, ఓ 2 రోజులు నాతో పాటు మీరు మీ భార్గవ్ని పంపించరా? అయ్యో, మీరు 2 రోజులు ముందు వచ్చినా బాగుండేది. తను నిన్నే వాళ్ళ స్కూల్ వాళ్ళతో ఎస్కర్షన్ వెళ్ళాడు. ఇంకో 2 రోజుల వరకు రాడు. అవునా? అవునండి, అయినా పర్వాలేదులేండి. తను ఊరు నుంచి తిరిగి రాగానే మీకు నేను ఫోన్ చేస్తాను. తను కూడా వాళ్ళ అంకుల్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా థ్యాంక్స్ ప్రసాద్ గారు. బాబాయ్, ఏంటి బాబు? లక్ష్మి గారికి చెప్పి సార్ కోసం ఒక కాఫీ తీసుకురా. అలాగే బాబు. లక్ష్మి గారు ఇంట్లోనే ఉన్నారా? అవునండి. తనేదో పనిలో ఉన్నట్టుంది. ఉండండి, పిలుస్తాను. వద్దులేండి, నా మూలంగా ఆవిడ వర్క్ డిస్టర్బ్ అవటం ఎందుకు? అన్నట్టు మొన్న మీరు చేసిన మా పాప బర్త్డే చాలా బాగుందండి. చాలా మంది మెచ్చుకున్నారు. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నీకు ఇదేం పోయా కాలంరా? పని మనిషి తల్లో పూలు పెట్టడం ఏంట్రా చండాలంగా? ఎంత నీ మొగుడు దుబాయ్లో ఉంటే మాత్రం మరి ఇంతలా బరి తెగించాలా? ఇది ఎంత బరి తెగించిందో నాకు అర్థమవుతుందే. అత్తయ్య, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి మొత్తం నీ బిడ్డ పేరు మీద రాయడానికి నిశ్చయించుకున్నాను. నానమ్మా, తన బిడ్డకు అన్యాయం జరగకూడదని నాకు అన్యాయం చేస్తున్నావా నానమ్మా? ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించను. భూమి బిడ్డ మాత్రమే నా కళ్ళకు కనబడుతోంది. నేను ఒప్పుకోను. ఈ ఆస్తిలో నాకు కూడా వాటా కావాల్సిందే. ఈ ఆస్తిలో ఎవరికి వాటాలు లేవు. నేనిలా చేయటం నీకిష్టం లేకపోతే ఉన్న ఫలంగా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. హలో, ఎవరు? నేను అంటే నాకు కాల్ చేయటమే మర్చిపోయావు అనుకున్నాను. నా వాయిస్ కూడా మర్చిపోయావా? నువ్వా? నేనే. ఎందుకు కాల్ చేసావు? ముంబై వదిలేసి వెళ్ళిపోయావు. అంటే మమ్మీ పర్స్ చెక్ చేసిందన్నమాట. ఇక దీన్ని ఇరికిస్తాను. ఏంటి మమ్మీ పిలిచావు? గణేష్ చందా ఎంత ఇచ్చావు? ఇచ్చింది నేను కాదు కదా మమ్మీ, గంగ కదా. పర్స్లో నుంచి ఎంత తీసావు? 10,000 అమ్మా. 10,000 తీస్తే ఇందులో ఇంకా ఉండాల్సిన 5,000 ఏమయ్యాయి?